జయ గురుదత్త. మీరుంటున్న ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవరైనా వాస్తు తెలిసిన వాళ్ళు చెప్తే తప్ప మీకు తెలియదు. కానీ మీకు ఇంట్లో తరచుగా ఇబ్బందులు అవుతున్నాయి, గొడవలు వస్తున్నాయి, ఇంట్లో డబ్బు నిలబడట్లేదు, ఈ ఇంటికి వచ్చాక మనశ్శాంతి లేదు అన్నా కూడా వాస్తు ప్రభావ దోషం ఉన్నట్టే. మామూలుగా ఈశాన్యంలో లేదా ఆగ్నేయంలో, నైరుతిలో, వాయవ్యంలో కొన్ని దోషాల వల్ల వాస్తు దోషం అని చెప్తుంటారు. అదే కాదు, మీకు మీరుగా రియలైజ్ అవ్వచ్చు. 100% ఇంట్లో తరచూ గొడవలు అవ్వడం, చిన్న చిన్న వాటికి అసలు అసందర్భమైన గొడవలు, అవసరం లేని విషయాలకు కూడా గొడవలు, కోపతాపాలు. అసలు అంత కోపం మీకు మీరుగా తర్వాత మరుసటి రోజు రియలైజ్ అయ్యి ఆలోచించండి, అసలు అంత కోపం నాకు ఎందుకు వచ్చింది? అక్కడ జరిగింది చిన్న విషయమే కదా. కోపము, గొడవలు, చికాకులు, చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు, ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలబడకపోవడం, ఇంట్లో ఎప్పుడు పిల్లలతో ఏదో ఒక చికాకు, ఖచ్చితంగా ఆ ఇంట్లో వాస్తు ప్రభావ దోషం ఉన్నట్టే. అయితే ఇంకొకటి, వీధి శూల ఉంటుంది. కొన్ని ఇంటికి వీధి శూల ఉంటుంది. ఆ వీధి శూల ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఆ వీధి శూల ఉన్న పక్క ఇంటికి కూడా కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ ఇంటి నీడ ఈ ఇంటి మీద పడుతుంది కదా. అలా కూడా కొంత వాస్తు ప్రభావిత దోషం మనకు కలుగుతుంది. కాబట్టి వాస్తు దోషాలని మనం చెక్ చేసుకోవాలి అంటే ఎన్నో ఉన్నాయి. అందులో సింపుల్గా మీకు అర్థమయ్యేటటువంటిది ఇది. కన్ఫామ్ దానికి మీరు తగిన ప్రాయశ్చిత్తాన్ని మీరు మీ యొక్క ఇంటి వ్యక్తిగత జాతకం ద్వారా కానీ, మీ ఇంటి యొక్క వీడియో లేదా మీ ఇంటి యొక్క ఫోటో, లేదంటే మీ ఇంటి పరిస్థితిని బట్టి మీరు వ్యక్తిగతంగా దానికి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని మీరు చేసుకోవాలి. కన్ఫామ్గా వాస్తు సంబంధితమైన పరిహారాలు ఎంత రిలాక్స్ అంటే ఎంత మనశ్శాంతిని ప్రసాదిస్తాయంటే చాలా మార్పు వస్తుంది. కొంతమంది నన్ను సంప్రదించినప్పుడు ఇల్లు మారండి అని చెప్పాను. ఇల్లు మారడంతో వాళ్ళ శని పోయింది. ఇంకొంతమంది నన్ను సంప్రదిస్తే మీకు వ్యాపారంలో కలిసి రాకపోవడానికి కారణము ఖచ్చితంగా ఆ ప్లేస్ అది చేంజ్ చేయండి, అక్కడి నుంచి చేంజ్ చేయండి, మీకు 100% కలిసి వస్తుంది. ఇంకొంతమందికి ఏం చెప్పానంటే అక్కడ అలాగే ఉంచి వేరేది స్టార్ట్ చేయండి. ఇది నార్మల్గా ఉంది, ఆ వేరేది స్టార్ట్ చేసింది మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది. ఈ లాజిక్ ఏంటంటే ఎలాగైనా సరే ఆ జాతకుడికి ఏదో ఒక దోషం పడాలి అంటే రోజు ఎంతో కొంత నష్టం జరగాలి. అప్పుడు నేనేమని వాళ్ళకి సజెస్ట్ చేశాను, ఇది అలాగే ఉంచండి పాత వ్యాపారం, అది నష్టం జరుగుతూనే ఉంటుంది, రూపాయి నష్టం జరుగుతుంది. కొత్త వ్యాపారంలో 10 రూపాయలు లాభం వస్తుంది. ఈ రూపాయి ఇక్కడ నష్టం జరిగినా మీకు 9 రూపాయలు ప్రాఫిట్. మీకు నష్టం జరగాలని ఉంది కాబట్టి ఆ నష్టం అక్కడ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్ ఇక్కడ విపరీతంగా జరుగుతుంది. ఇది వాస్తు బలం బాగా ఉంది దీనికి. ఈ విధంగా మీరు స్టార్ట్ చేయండి, ఓపెన్ చేయండి, ఈ టైంలో మీరు ఓపెన్ చేసుకోండి, మీకు కలిసి వస్తుంది. ఇలా ఎన్నో ప్రిడిక్షన్స్ నేను స్వయంగా వెళ్ళి చూసినవి ఉన్నాయి, వీడియో కాల్లో చూసినవి ఉన్నాయి, వ్యక్తిగతంగా వాళ్ళ జాతకంలో ఇచ్చిన రెమెడీస్ ఉన్నాయి. వాస్తు ప్రభావము మనపైన, మన కుటుంబం పైన ఖచ్చితంగా పడుతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి.